ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క 5వ దినం ప్రతిష్ఠిత ఆరాధనలో ఉపవాసపు దినాల్లో పాలుపంతులు పొందిన మీ అందరికీ ప్రభు పేరిట నిండు వందనాలు, దైవ దీవెనలు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యగ్రంథంలో మనం ఉన్నాం. 10వ అధ్యాయంలో నమ్మకస్తులైన 2 మనుషుల్ని యొప్పేకి పంపించాడు. అక్కడ పేతురు ఉన్నాడు. పేతురుని తీసుకురావటానికి వాళ్ళు బయలుదేరి వచ్చారు. వచ్చినప్పుడు అప్పటికే పేతురు దర్శనము ద్వారా హెచ్చరించబడ్డాడు. ఏమని హెచ్చరించబడ్డాడంటే, యూదులకి సమరయులకి సాంగత్యము ఉండదు, అలాగే యూదులు అన్యులతో సాంగత్యం చేయరు. గనుక అతడు వెళ్ళటానికి, పేతురు వెళ్ళటానికి సందేహిస్తాడని దేవుడు ముందుగానే ఒక దర్శనము ద్వారా పేతుర్ని హెచ్చరించాడు. హెచ్చరించి అక్కడ నా పనుందు నువ్వు వెళ్ళాలి అని చెప్పి పేతురుతో మాట్లాడినప్పుడు ఆ మాటకు విధేయత చూపాడు. విధేయత చూపినప్పుడు ఆ 2 మనుషులు పేతురుని కలుసుకున్నారు. ఆ మాటలు మనం అపోస్తుల కార్యగ్రంథంలోనే చూస్తాం. 10వ అధ్యాయంలోనే మనం ఉన్న దగ్గరే ఆ 2 వచ్చి పేతురుతో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు 21వ వచనం, పేతురు 20వ వచనంలో అన్నాడు, ప్రభు అన్నాడు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళు, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఏదైనా కొన్ని విషయాల్లో సందేహం ఉంటే దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడతాడు. దర్శనం ద్వారా అంత స్పష్టంగా ప్రభు మాట్లాడతాడు. నేనే పంపాను, నువ్వు సందేహించొద్దు. అక్కడ భోజించాను, ఇక్కడికి వెళ్ళనని అనొద్దు, అక్కడ నా పని ఉంది అని ప్రభు చెబుతాడు. ఆ అనుభవాల్లోనికి వెళ్ళిన వారికి ఆ మాధుర్యం ఏమిటో తెలుస్తుంది. హల్లెలూయా. పేతురు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు గనుక క్లియర్గా చెప్పాడు, నీవు వెళ్ళు, వారిని పంపింది నేనే. ఎందుకంటే అక్కడ కొర్నేలికి దర్శనమిచ్చింది కూడా ప్రభువే. ఇక్కడ పేతురును కూడా హెచ్చరించి స్టడీ చేసి పెట్టాడు మళ్ళీ వెళ్ళడని చెప్పి. ఎప్పుడైతే పేతురు హృదయం వెళ్ళటానికి సిద్ధపడిందో వాళ్ళిద్దరిని పేతురు చూశాడు. చూసినప్పుడు పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదుగువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, చూడండి, వాస్తవానికి అందుకు వారు పంపించిన వాళ్ళు చూడండి, కొంతమందిని చూసిరారంటే ఏం చేస్తారంట, ఈ మధ్య కాల్చడం కాదు, తగలబెడేస్తున్నారు పూర్తి ఏవి లేకుండా. అది పాత సామెత, చూసి రమ్మంటే కాల్చి వచ్చేయటం. ఇప్పుడు ఆ సామెత కాదు, చూసి రమ్మంటే లేకుండా చేసి వస్తున్నారు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఊరు వెళ్తా ఒక తమ్ముడికి చెప్పి వెళ్ళాడంట, అబ్బాయి సంఘాన్ని జాగ్రత్త చూడన్నాడంట. భలే పని, నువ్వు వెళ్ళరా, నీకు ఎందుకు అన్నాడంట. ఆయన ఊరు వెళ్ళాడు. ఒక 40 రోజులు ఫ్యామిలీ ట్రిప్, 40-42 రోజులకు వచ్చాడు. ఎక్కడో కాదు, విజయవాడలోనే 40-42 రోజులకు వచ్చాడు. ఫ్యామిలీ ట్రిప్ అనమాట. ఫ్యామిలీ ఇట్లాంటివి చేసేటప్పుడు దైవ నిర్ణయాలు ఉండాలి. సేవాపరంగా వెళితే అయినా దేవుడు ఏమన్నా అంగీకరించేవాడేమో, కానీ దేవుని పని కాదుగా. వెళ్ళింది ఏ ట్రిప్పు? ఫ్యామిలీ ట్రిప్. ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళారు. వచ్చేపాటికి ఇక్కడ తాళం పెట్టుంది, జనం అంతా అక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఇది ఇక్కడేం డిస్టర్బ్ చేయలే, ప్రజలను జాగ్రత్తగా చూశాడు. అయితే అన్నీ నువ్వు జాగ్రత్తగా చూడమన్నావు కదా, నేనున్న దగ్గర తీసుకెళ్ళిపోయాను. ఇక ఫోన్ కూడా ఎత్తట్లా. వీళ్ళు ఏమని అడుగుతాడు, బాధ్యత లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావని విశ్వాసాలు అంటారు కదా. మొహం చూపించుకోలేకపోయాడు. ఒక సేవకులు కూడికలు చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇలా కూడా చేస్తారని. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వాడు దైవ సంబంధమైన కార్యాలకు ఒకవేళ ప్రార్థన చేసుకొని వెళితే దేవుడు సహిస్తాడేమో, కానీ శరీర సంబంధమైనటువంటి పనులకు వెళితే దేవుడు బాధ్యత లేకపోతే ఊరుకోడు. పేతురుని ఎందుకు హెచ్చరించాడంటే, జరగవలసింది ఆత్మకార్యం. హల్లెలూయా. పేతురును టూర్కి వెళ్ళమంటలా. కొర్నేలి ఇంటి దగ్గర మంచి పార్క్ ఉంది, నువ్వు అక్కడికి వెళ్తే పాస్టర్ గారు అని చెప్పి గట్టిగా ముక్కలు పెట్టి పార్క్ అంతా తిప్పుతాడు ఆయన. పార్క్ అంతా తిరిగేసిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి చక్కగా
పుష్పతాలి పాన్పు మీద నిన్ను పరుండబెట్టి చక్కని కాళ్ళు నొక్కి ఫ్రెష్ కొబ్బరి నూనె రాసి పంపిస్తారు అని చెప్పలేదు. నువ్వు అక్కడికి వెళితే ఏం చేయాలో నేను నీకు బోధిస్తాను. హల్లెలూయా. పేతురు అన్నాడు, నేనే. మీరు వచ్చిన సంగతి ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళు ఎవరని చెప్పి రాశాడు ప్రభు లేఖనాల్లో? నమ్మకస్తులు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరినైనా మనం పంపించామనుకోండి, ఖాళీగా ఉండి ఏదో పని చెప్తాడండి, విసిగిచ్చేస్తాడు అని విసుగ్గా ఏదైనా మాట్లాడతాం. ఎందుకని? అది మన ప్రవర్తన బట్టి. ఇప్పుడు ఒక మనిషిని బాగా విసిగిచ్చేస్తున్నాం అనుకోండి, పద్దాక ఏదో ఒక పని చెప్పి విసిగిస్తున్నాం అనుకో, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు? ఖాళీగా ఉండి ఏదో పని చెప్తాడండి, నా పని అట్లా నా బుర్ర పగిలిపోతుంది అని చెప్తాం. కానీ ఇద్దరు ఎవరంట? నమ్మకస్తులు. వచ్చి ఏం చెప్పారు తెలుసా? నీతిమంతుడును, ఎవరి గురించి సాక్ష్యం? కొర్నేలి గురించి. నీతిమంతుడును దేవునికి భయపడువాడునైనా యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుష్యుడు. బా చూడండి, మన కింద పనిచేసేవాడు ఇలాంటి సాక్ష్యం చెప్పాలి. ఏదన్నా కంపెనీ ఓనర్ గురించి వాళ్ళ ఒక బాయ్ చదివిందే కొంచెమే, వాళ్ళు కొంచెం వెళ్ళిపోద్ది, కొంచెం జాగ్రత్త. కొంచెం చూడండి, నీతిమంతుడును దేవునికి భయపడివాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి. హల్లెలూయా. అతన్ని నాన్న వాక్యం నీతో చెప్పితే వాళ్ళు ఖచ్చితంగా నేను కింద కూర్చొని ఆడి కిందకి అయ్యింది చలని తెలిపద్దు. వినండి జాగ్రత్తగా. దేవునికి భయపడువాడు, తర్వాత ఎవరంట? యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. హల్లెలూయా. అసలు ఇప్పుడు ఏమండి మీకు పని ఇచ్చిన ఆయన ఎలాంటి వాడు అన్నాం అనుకో, మళ్ళీ బాగా విసిగిస్తే ఏం చెప్తాం? హై బాబు, మళ్ళీ ఇంకొకసారి పని ఇస్తే నమస్కారం ఎలా ఉండవు, ఎంత డబ్బులు ఇచ్చినా వద్దు. కొంతమంది చూడండి, డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పి నట్టు తిప్పేస్తారు మంది. అలాంటి వాళ్ళ గురించి మనం ఏం చెప్పగలం? సాక్ష్యం ఏం చెప్పలేం. కానీ కొర్నేలి గురించి సాక్ష్యం ఏం చెప్తున్నారు తెలుసా? దేవునికి భయపడతాడు, యోధా జనులందరి వలన పేరు పొందినవాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం. ఇప్పుడు ఎవరైనా అమ్మ మీరు ఎక్కడ వాక్యం అంటున్నారు? పలానా ఆయన దగ్గర. ఎలాంటి వాడు అన్నారనుకో, అమ్మో ఇసుకిచ్చేస్తాడయ్యో. మామూలు ఇసుకిచ్చటం కాదు. ఇక ఎక్కినోళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగినోళ్ళు దిగుతూ ఉంటారు. ఎవడు వాక్యం చెప్తాడో తెలియదయ్యా మాకు అన్నారనుకో, అప్పుడు వినేవాడికి ఏమనిపిస్తుంది? అబ్బో ఇదే డిస్టర్బెన్స్ అనుకుంటా, బయట ఉన్నది ఇక్కడ కూడా ఉందనుకుంటారు. అట్లా కాదు, వాక్యం టైంలో మాత్రం దేవుని ఆత్మ ద్వారా బోధిస్తాడు అనే సాక్ష్యం మనం పొందుకోవాలి. హల్లెలూయా. కొర్నేలి విషయంలో వాళ్ళిద్దరూ వచ్చి చెప్తున్నారు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎంత దగ్గరగా చూడకపోతే చెప్తారు అటువంటి సాక్ష్యం. ఎంత జాగ్రత్తగా పరిశీలించి ఉంటారు. మనం అనుకుంటాం మనల్ని ఎవరు పరిశీలించట్లేదు అనుకుంటాం మనం, కానీ సందర్భం వచ్చినప్పుడు బయటపడుతుంది. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మన గురించి వాళ్ళు చెప్పే మాటే మన అభివృద్ధికి మెట్టుగా ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ అలాంటి సమయంలో వాళ్ళు జారిపోయారు అనుకోండి, మన అభివృద్ధి కూడా ఆగిపోతుంది. అందుకే ప్రభు అన్నాడు, మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండును. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల దయ అంటే వాళ్ళ కాళ్ళ మీద పడిపోమని కాదు, ప్రవర్తన బట్టి వాళ్ళ దృష్టిలో మంచి పేరుని సంపాదించుకోవాలి, అంతే తప్ప వారికి బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండవది, దేవుని దయ ఉంటే ఆటోమేటిక్గా మనుషులు ఒప్పుకుంటారు. అసలు కథ ఏమిటంటే, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను, అది వాక్యం. దేవుని దయ మన మీద ఉంటే ఆటోమేటిక్గా మనుషుల దయ కూడా మన మీద ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళకి కొంచెమైనా భయం ఉంటుంది. ఏమనంటే, వీరు దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళ జోలికి మనం వెళ్ళొద్దులే. ఆ భయమే దయగా మారుతుంది. వాస్తవానికి పేరుకి దయ, కానీ లోపల ఉన్నది భయం. హల్లెలూయా. అందుకే దేవునికి మనం భయపడినప్పుడు ఆటోమేటిక్గా దేవుని దయ మన మీదకి వస్తుంది, మనుషుల దయ కూడా మన మీదకి వస్తుంది. ఈ ఇద్దరు వ్యక్తులు కొర్నేలి గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నారు. అలాగూ మన గురించి ఇతరులు మంచి సాక్ష్యాన్ని ఇచ్చేటట్లుగా పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని ప్రతిదినం వేడుకోవాలి. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికేమనేది గొప్ప కాదు, కానీ బ్రతికిన కొన్నాళ్ళైనా
ప్రజలు చెప్పాలి. ఇప్పుడు ఒక ఆవిడ చనిపోతే అక్కడికి అందరు రౌండ్గా నుంచున్నారు. పాస్టర్ గారు, వెళ్ళిన విశ్వాసులు అందరూ నుంచున్నారు. నుంచున్నప్పుడు మొట్టమొదటి ఎవరు ఏడ్చారో తెలుసా? పాస్టర్ గారు ఏడ్చాడు. మొట్టమొదటి ఎవరు ఏడ్చారు? సేవకుడు ఏడ్చాడు. తర్వాత విశ్వాసులు ఏడ్చారు, కుటుంబ వాళ్ళు ఏడ్చారు. అంటే ఈ ఏడవటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆమె బ్రతికి ఉన్న దినములలో, మొన్న మనం డోర్కా గురించి విన్నారు కదా, ఆమె బ్రతికి ఉన్న దినాల్లో ఎలాగూ పరిచర్య చేసిందో, ఎలాగూ ఉపవాసం ఉందో, ఎలాగూ ప్రార్థన చేసిందో, సంఘానికి ఒక వెన్నెముక పోయిందని సేవకుడు ఏడ్చాడంట. ఒక మంచి సహోదరిని కోల్పోయామని విశ్వాసులు ఏడ్చారంట. ఇంకా తర్వాత పక్కనున్న సహోదరులు కూడా ఎంత మంచి ప్రవర్తన కలిగినటువంటి ఆమెను కోల్పోయామే అని వాళ్ళు బాధపడ్డారంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె కోట్లు సంపాదించలేకపోవచ్చు, లేకపోతే కేజీల బంగారాన్ని సంపాదించలేకపోవచ్చు, కానీ వాటికంటే విలువైనటువంటి ప్రవర్తనను సంపాదించుకొని సాక్ష్యాన్ని పొందుకొని సాక్షి శేషిగా పరలోకానికి వెళ్ళింది. హల్లెలూయా. రేపొద్దున ప్రభు ఎదుట నిలబడినప్పుడు అనేకులు ఆమె గురించి సాక్ష్యం ఇస్తారు. డోర్కా గురించి వాళ్ళు చెప్పారు, ఏమండి ఆమె వస్త్రాలు కుట్టి మాకు ఇచ్చేది, ఇవో ఆమె వస్త్రాలను చూపించి వాళ్ళందరూ కూడా ఆ డోర్కా పట్ల, తబితా పట్ల వాళ్ళ ప్రేమను కనబరుస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంత కఠినాత్ముడైనా మంచివాడి గురించి చెడ్డ మాటలు చెప్పలేడు. ఎప్పుడు మీరు బాగా గమనించండి. ఏదో ఒక్కసారంటే చెప్పగలడు, కానీ ఇక తర్వాత మనసు ఏం చేస్తుంటుంది? ఇట్లాంటి ప్రవర్తన కలిగినోడితో మనం అనవసరంగా చెప్పడం ఎందుకులే, వాళ్ళ గురించి మమ్మల్ని అడగొద్దనైనా సైలెంట్గా ఉండిపోతారు, లేదా మంచి విషయం అని చెప్తారు. ప్రతిసారి నెగిటివ్గా చెప్పడానికి మాత్రం ఇష్టపడరు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా? లేచి కూర్చోనా, సిట్ రైట్, కాళ్ళ దగ్గర పెట్టుకో, రైట్, జాగ్రత్త చూడండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రజల ఎదుట సాక్ష్యాన్ని కోల్పోతే పరలోకానికి వెళ్ళి మొహం ఎవరికి చూపిస్తాం? వాళ్ళు కూడా వస్తారు పరలోకానికి, మనం కూడా వెళతాం. వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రవర్తన సరిగా లేదనుకో, నేరారోపణ అక్కడ ఖచ్చితంగా జరుగుద్ది. కానీ వాక్యం అంటుంది, మనం మనుషుల దయను ఒకవేళ విడిచిపెట్టేసి నాకు ప్రభు ఉన్నాళ్లే, నాకు దేవుడు చాలే అనుకునేటట్లయితే కొన్నేళ్ళు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే సరిపోయేది. అవునా కదా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే సరిపోయేది. కానీ అక్కడున్న ప్రజలందరికీ కొన్నేళ్ళ గురించి ఏం తెలుసు అంటే, ఇతడు దేవునికి భయపడతాడు, మనుషులందరి ఎడల దాతృత్వం కలిగి ఉంటాడు. హల్లెలూయా. అతడు ధనాన్ని ఎందుకు నష్టపోయాడో తెలుసా? దేవుని ప్రేమను ఆ విధంగా తెలియపరిచాడు. ఆ డబ్బులు వాళ్ళకి ధర్మకార్యాలు చేసాడని ఉంది కదా, ఆ డబ్బులు ఒకవేళ అతని దగ్గరే పెట్టుకున్నాడు అనుకో, సాక్ష్యం ఏమని ఉండేది తెలుసా? మంచి నీతిమంతుడండి, ఎంగిలి చేత్తో కాకిని కూడా ఏమంటారు? మంచి నీతిమంతుడు, దేవునికి భయపడతాడు. కొంచెం మంచి నీతిమంతుడండి, దేవునికి భయపడతాడు, కానీ ఎంగిలి చేత్తో కాకిని కూడా తోళ్ళంటారు. అప్పుడు వెంటనే వినేవాళ్ళు ఏమంటారు తెలుసా? అంత ఉంది కదండి, ఏం చేసి వీళ్ళకున్నది చెప్పరు. మనుషుల స్వభావం ఏంటో తెలుసా? ఇంట్లో వీళ్ళకున్నది చెప్పరు, వీళ్ళు చేయరు, కానీ తీర్పు మాత్రం వెంటనే అదేంటండి అంత పెట్టుకొని కనీసం ఎంగిలి చేత కాకిని కూడా తోళ్ళా అంటారు వెంటనే. అందుకే సాక్ష్యాన్ని కోల్పోకుండానట్లుగా మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఆ ధనాన్ని అతడు ఎందుకు నష్టపోవాల్సి వచ్చిందంటే, ప్రార్థన మాత్రమే చేస్తే దేవుని నామం మహింపరచబడదు. ప్రార్థనతో పాటు తనకి తోచింది, తన సామర్థ్యతకు మించకుండా, కొంతమంది చూడండి ఉన్నది మొత్తం అవగొట్టేస్తారు, అప్పులు చేసి మరి ధర్మకార్యాలు చేస్తారు. అంత అవసరంలా. ప్రభు అన్న నీ శక్తి వంచన లేకుండా మనకున్న దాంట్లో కొంచెమైన ధర్మకార్యం చేసినప్పుడు, మనం గది లోపల ఉండి చేసే ప్రార్థన ప్రభువుకి తెలుసు, గది బయట చేసే ధర్మకార్యం ప్రజలకు తెలుసు. హల్లెలూయా. గనుక ఎవరైనా ఇప్పుడు చూడండి, 10,000 అడిగారు ఎవరైనా, మనకు వాస్తవానికి 10,000 ఇచ్చే స్తోమత లేదు, ఇవ్వడనుకుని 1,000 రూపాయలు ఇచ్చాడు. 10,000 మనం రక్త సంబంధి, వీళ్ళు ఎట్లాగో దేవుడితో బాగా సంపాదించుకుంటున్నారా, ప్రభు వీళ్ళు దీవిస్తున్నాడు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని కొన్నిసార్లు పట్టుబట్టి అడుగుతారు. వాళ్ళ అన్యులు అనుకోండి, వాళ్ళ అన్యులో ఏం చేస్తారు? ఫోన్ చేసి నాకు అర్జెంటుగా బాధలో ఉన్నాను, ఒక 10,000 ఇస్తావేవా అంటారు.
వెంటనే మనం లేవు అనలేం. ఎందుకని? మన నోటి నుంచి వచ్చేది ప్రభు ఆమెన్ అంటాడు. లేవు అని చెప్పలేం, కానీ లేవు అని చెప్పలేం కానీ మనకు తోచింది మన స్తోమతకు మించకుండా వారికి సహాయం చేసినప్పుడు తప్పకుండా దేవుని నామం మహింపరచబడుతుంది, ప్రజల్లో గొప్ప సాక్ష్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎమ్మెల్యే దగ్గరికి రోజు ప్రజలు వెళ్తారు. మీరు కావాలంటే ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర గమనించండి, చాలామంది లైన్లో ఉంటారు. వెళ్ళిన వాళ్ళందరూ డబ్బులే అడుగుతారు తెలుసా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఏమడుగుతారు? డబ్బులే అడుగుతారు. డబ్బులు అడిగినప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చాడు అనుకో, ఈయన మొత్తం ఉన్నదంతా స్వాహా అయిపోతుంది. అయితే వాళ్ళు మంచి టాక్టిక్స్ ఏం చేస్తారు తెలుసా? ఏమంటే పెళ్లి చేయలేకపోతున్నానంటే ఒకటి గవర్నమెంట్కి అర్జీ రాస్తారు వెళ్ళంగానే ఫస్ట్. రెండోది ఇంట్లోంచి ఒక 5,000 తెమ్మని వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. లేదు అనరు, వాళ్ళ స్తోమతకి మించింది అంతకంటే పెళ్లి మొత్తం నేనే దగ్గరుండి చేపిస్తాను అనడానికి ఎంతమందికి ఏం చేస్తాడు? నియోజకవర్గంలో పక్క చేసేపాటికి ఉన్నది మొత్తం అయిపోతుంది. అయితే మనం చేసేది ఇప్పుడు చూడండి, ఒక ముసలావిడికి గన్నవరం ఎమ్మెల్యే గారు 1000 రూపాయలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు తెలుసా? మేము ఒకరోజు సూపర్ మార్కెట్ ఓపెన్ చేస్తుంటే అక్కడికి వచ్చి ఆ బామ్మగారు ఏమందో తెలుసా? అయ్యా ఇక్కడ ఓపెన్ చేయటానికి వంశీ గారు వస్తున్నారంటగా అని అడిగింది. అవునన్నాను. అంటే నేను ఆఫీస్కి వెళ్తే నాకు 1000 రూపాయలు ఇచ్చాడని చెప్పింది. ఎవరో ముసలావిడి. ఆవిడికి డబ్బులు ఇచ్చి 3 సంవత్సరాలు అయిందంట. ఎప్పుడు చెప్తుంది సాక్ష్యం? మా సూపర్ మార్కెట్ ఓపెనింగ్ జరుగుతుంటే అక్కడికి వస్తున్నాడని తెలిసి బ్యానర్ చూసింది. ఏంటండి ఫ్లెక్సీ వేసారంది. ఆయన వస్తున్నాడమ్మా ఓపెనింగ్ కన్నా. 3 సంవత్సరాల క్రితం నేను వెళితే వెంటనే జేబులో 1000 రూపాయలు ఇచ్చాడు బాబు. ఆయనకి చిన్నదే అది, కానీ ఈవిడికి చాలా పెద్దది. సాక్ష్యం చూశారు. ఇప్పుడు ఎన్ని నెగిటివ్లు ఉన్నాయండి. ఈ చిన్నది ఏమైపోయింది? చిన్న పని ప్లస్ అయిపోయింది. హల్లెలూయా. మనం చేయగలిగి కొన్నిసార్లు ఆగిపోతాం, అది దేవుని దృష్టిలో నేరం అయిపోతుంది. ఈ కొర్నేలి జీవితంలో అతడు శక్తి వంచన లేకుండా ఇటువంటి కార్యక్రమాల్లో పాలుపొందులు పొందాడు. గొప్ప సాక్ష్యాన్ని నీదో చెప్పేస్తా వాక్యం. ఇప్పుడు కొద్దిగా గట్టి పట్టుకున్నాను, లేకనే మాకు గట్టి పట్టుకు ఏంటి చూస్తున్నా మంచిది. రైట్, చూడండి ఇవాళ వాక్యం 23వ వచనం చదవండి. అతడు లేచి ఎవరు వెళ్ళారంట? అతడు లేచి అంటే ఎవరు? పేతురుతో పాటు ఎవరు వెళ్ళారంట? ఎప్పేలో ఉన్న, మరి వాళ్ళకు కూడా పనులు ఉంటాయిగా. ఇప్పుడు ఎప్పేలో ఉన్న వారికి కూడా పనులు ఉండాలిగా. కానీ పేతురుతో ఎందుకు వెళ్ళారు తెలుసా? వాళ్ళ ఆశీర్వాదాన్ని చూశారు. హల్లెలూయా. ఇది నష్టపోయినా దేవుడు తప్పకుండా దీనికి ప్రతిఫలాన్ని ఇవాళ వెళ్ళాం. అందరికీ పనులు ఉన్నాయా లేవా? ఏదో ఒక రూపాయన అందరికీ పనులు ఉన్నాయి. పని లేనివాడు ఎవడుండడు. కానీ కుదించుకొని వెళ్ళొచ్చాం. తప్పక దేవుడు దాని ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. సేవకునితో వెళ్ళటానికి వాళ్ళు సంతోషంగా ఆ ఎప్పేలో ఉన్న సహోదరులు వెళ్ళారంట. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో చెప్పనా? వారు వెళ్ళగానే, ఇవాళ వాక్యం చూడండి, వారు వెళ్ళగానే కొర్నేలి అప్పటికే, పేతురు ఇంకా అక్కడికి వెళ్ళలా. ఎక్కడికి? ఇటలీ పటాలానికి వెళ్ళలేదు, కైసరుకు వెళ్ళలా. ఇంకా సమీపించక మునిపే ఒక బ్యాచ్ని వేసుకొని రెడీగా ఉన్నాడు అక్కడ. ఎవరెవరిని? అతడు, అతని స్నేహితులు, ఎవరెవరని రాసింది చదవండి. 2 బంధువులు, ముఖ్య రిలేషను, తర్వాత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరెవరంట? బంధువులు, ముఖ్య స్నేహితులు. మీరు ఈ వాక్యాన్ని ఇప్పుడు 2 సార్లు చదివించా. మీకు ఏమైనా అర్థమైంది ఈ విషయంలో? ఇప్పుడు పేతురు ఇంకా వెళ్ళలేదు అక్కడికి, వెళతా ఉన్నాడు. ఎప్పేలో ఉన్న కొంతమంది బ్రదర్స్ని తీసుకొని వెళుతున్నాడు. వెళుతూ ఉండగానే వెళ్ళక మునిపే అక్కడ కొర్నేలి, తన బంధువులు, ముఖ్య స్నేహితులు రెడీగా ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇవాళ దేవుని సంఘాల్లో విశ్వాసుల కొరకు ఎదురు చూసే సేవకుడు ఉన్నాడు.
సేవకుడు కోసం ఎదురు చూసే విశ్వాసులు ఎక్కడ ఉండరు, ఇంపాసిబుల్ అసలు. కానీ మీకు చెప్పాక యాంగ్చో గారి మందిరంలో వాస్తవానికి 6 దాటిన తర్వాత వస్తాడు అక్కడ వాక్యం చెప్పి ఆయన. ప్రతి సెక్షన్లో ఆయన చెప్పడం, చాలామంది చెప్తారు, ఏదో ఒక సెక్షన్లో ఆయన చెప్తాడు. 7 సెక్షన్లు జరుగుతాయి రోజుకి. ఎన్ని? 7 సెక్షన్లు జరుగుతాయి. 7 ఆరాధనలు జరుగుతాయి ఆదివారం నాడు. 7 ఆరాధనలో ఒక ఆరాధన మాత్రమే యాంగ్చో గారు వాక్యం చెప్తాడు, మిగతా అన్ని సీనియర్ పాస్టర్లు చెప్తారు అక్కడ ఉన్నవాళ్ళు. 6 గంటలకు ప్రార్థన అయితే 5 గంటల 55 నిమిషాలకు హాల్ నిండిపోతే తల వేసేస్తారు. మొదటి సెక్షన్. రెండో సెక్షను చూడండి, వచ్చిన వాళ్ళందరూ కలర్ డ్రెస్సులతో వస్తారు. ఎప్పుడు లెగుస్తారా అసలు విచిత్రం. లోపల ఫోటో చూసాను నేను. కొంతమంది ఏమో లైట్ గ్రీన్ షర్ట్స్, కొంతమంది పింక్ షర్ట్స్, వైట్, అట్లా మళ్ళీ తర్వాత దేశాల వారీగా కూర్చుంటారు. వీళ్ళు ఎప్పుడు లైన్లో నిలబడ్డారు, ఎప్పుడు క్యూలో లోపలికి వచ్చారు, లోపలికి వచ్చి వాళ్ళ సీట్లో మళ్ళీ కూర్చొని 5 నిమిషాల 6 గంటలకి స్టేడియం అంతా పికప్ అయిపోతుంది. కంప్లీట్ 4 రోడ్ల మధ్యలో ఉంటుంది. అప్పుడు వాక్యం చెప్పి ఆయన ఎప్పుడో 6:30 తర్వాత వస్తాడు. 6ంటికి ఆరాధన స్టార్ట్ అవుద్ది. క్వైర్ అంతా చేసుకుంటారు. 6:30 తర్వాత మెసేజ్ చెప్పి ఆయన వస్తాడు. ఇక్కడ మీరు గట్టిగా పోల్చి చూడండి ఒకసారి. పేతురు అక్కడికి సమీపించక మునుపంట కొర్నేలి, అతని బంధువులు, ముఖ్య స్నేహితులు కూడి అతని కొరకు కనిపెట్టుకొని ఉండెను. హల్లెలూయా. చదవండి ఆ మాట. పిలిపించి, ఎవరిని పిలిపించి? వాళ్ళని పిలిపించి వారి కొరకు. ఎవరి కొరకు? ఈ వెళ్ళిన 2 వ్యక్తులు, పేతురుతో పాటు వచ్చే సహోదరులు, వీరందరి కొరకంట కనిపెట్టుకొని ఉండెను. హల్లెలూయా. మనకంటే ఇప్పుడు ఫోన్లు వచ్చేసినాయి. రా పాస్టర్ గారు బయలుదేరాడా? ఎనమాలి ఎంతమంది? 1 2 లంబు జంబు పాస్టర్ గారు వస్తున్నారు. ఎంతమంది? మనోళ్ళకి 2 బయలుదేరిపోయారు అంతా. ఓకే, మన మెట్లు తిరుగుతూ ఉండేటప్పుడు ఒకసారి ఫోన్ చేయి, వచ్చి అక్కడ నిలబడుతున్నట్ట. హల్లెలూయా. సమయం ఉంటుంది కానీ మన మెట్లు దిగుతాడు కదా, అప్పుడు ఫోన్ చేయి. ఫోన్లు వచ్చేసినప్పుడు. అప్పుడేం ఫోన్లు ఉన్నాయి? మనుషులు కనపడే వరకు కనిపెట్టుకొని ఉండాలండి. వాళ్ళు బయలుదేరి వచ్చే లోపులోనే వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఇవాళ వాక్యం కాస్త జాగ్రత్త వినండి. కొర్నేలి సాధారణమైన వ్యక్తి కాదు. 100 మంది అతని కింద పనిచేస్తున్నారు. 100 మందికి పనులు చెప్పాలి. ఈయన ఏ కూటమైనా పెట్టేవండి. 100 మందికి పనులు చెప్పకపోతే రాజు ఊరుకుంటాడా? అసలు అది ఆయన ప్రార్థన తెలిసినోడు ఆయన కాదు. ఎందుకని? ప్రార్థన అంటే వ్యతిరేకం. కూటం పెట్టాడని తెలిస్తే ఈయన తలదేస్తాడు. విచిత్రం చూడండి. కూటం పెట్టాడని చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? యోధా మతానికి వ్యతిరేకంగా యేసు ప్రభువుని సిలువేశారు. యోధా మతాన్ని అవలంబించకూడదని ప్రకటించారు. యేసుక్రీస్తు నామంలో ఎవడైనా బాప్తిసం ఇస్తే తలలు ఖండించారు. అలాగే యోహాను తల కూడా తీసేశారు. పేతురుని చెరసాల్లో పడేశారు. అట్లా చాలామంది మన ఎవరు అపోస్తులందరూ కూడా మరణించారు. అంత వ్యతిరేకత ఉన్నటువంటి కాలంలో బంధువుల్ని పిలిపించి, స్నేహితుల్ని పిలిపించి సేవకుడి కోసం ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా. ధనవంతుడేమో వాక్యం కోసం ఎదురు చూస్తున్నాడు, వాక్యం ఉన్నవాళ్ళు ధనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రివర్స్ అయింది లోకం. అప్పుడు ఎలా ఉండేదంటే ధనవంతుడు వాక్యం కోసం. అక్కడ మనం చదువుతాం కదా, ఒక దగ్గర బరయేసు అనే వ్యక్తిను, ఇంకొక ఎవరో సెర్గీ పౌలు అనే ఆయన ఉంటారు. వాళ్ళు వాక్యం కొరకు, సెర్గీ పౌలు ఏంటంట వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వినకుండా చేయాలని ఎన్ని తంత్రాలు వచ్చినప్పటికీ దేవుడు అతనికి వాక్యము వినిపించేటట్లుగా చేశాడు. హల్లెలూయా. వాళ్ళు వాక్యం కోసం ఎదురు చూసేవాళ్ళు. ఎవరైనా వచ్చి వాక్యం చెప్తారేమో, ఎవరైనా వచ్చి వాక్యం చెప్తారేమోనండి. కొర్నేలి ఇంటి దగ్గర వాక్యం చెప్పడానికి వస్తున్న సేవకుడు కొరకంట వారందరూ కనిపెట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అతనికి పని ఉంది. అతను అందరికీ వర్క్ చెప్పాలి, వర్క్ అలకేట్ చేసుకోవాలి. ప్లస్ ఈ మధ్యలో ఎప్పుడు వీళ్ళని పిలిపించాడు, వీళ్ళందరినీ పిలిపించాడు. మనకు కూడా ఇంట్లో కోటాలు జరుగుతాయా? అప్పుడు ఏ బంధువులు రారు, అప్పుడు ఏ స్నేహితులు రారు. ఎప్పుడు వస్తారో చెప్పనా? ఇక చెప్పుకునే కదా, ఇక లోకల్లో పండగలు ఉంటాయి కదా, అప్పుడు వస్తారు బంధువులు, స్నేహితులు. దేవుని వాక్యము గ్రహింపగలిగిన వాడైతే ఖచ్చితంగా అన్యులు బంధువులు ఉన్నవాడు ఇంట్లో కూటం జరిగినప్పుడు బలవంతంగానే పిలిపిస్తాడు. హల్లెలూయా. ఆ కూటానికి విలువ ఎక్కడొస్తుందో చెప్పనా? వచ్చిన బంధువుల్లో ఒకడి మనసు మారితే పరలోకంలో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా.
మాత్రమే కాదు, భూమి మీద కూడా వారి సంతతిని దేవుడు దీవిస్తాడు. నో డౌట్ దాంట్లో. కొన్ని చోట్ల ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నాకు ఒక ఆయన తెలుసు, పేరెందుకు, నాకు ఒక వ్యక్తి తెలుసు, ప్రతి సంవత్సరం కూటం పెట్టిస్తాడు. ఆ కూటానికి అయ్యే ఖర్చు 1,20,000 రూపాయలు. ఒక 400 మంది వెళ్తారు. ఇసుక దెబ్బ. ఎంతమంది వెళ్తారు? 400 మంది వెళ్తారు. వాళ్ళందరికీ ఫుల్ దమ్ బిర్యానీ పెట్టేస్తాడు. ఒక్క సంవత్సరమే నేను వెళ్ళాను విశ్వాసిగా ఉన్నప్పుడు. వెళ్ళినప్పుడు నేను అన్నాను, అన్న ఎంతమందిని పిలిచి ఈ ఇసుక దెబ్బలో, ఈ పల్లెటూరులో బళ్ళెల్లో, కారులెల్లో, ఈ నదిలో పడి ఇంత దూరం మనకు అవసరం అంటావా? అదేదో చక్క మంచి హాల్ తీసుకొని సిటీలో పెడితే చాలా బాగుంటుంది కదా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టావు అంటే, ఆహా ఇక్కడ ఒకడు మారితే దేవుని కార్యం జరుగుద్ది. హల్లెలూయ, హల్లెలూయ. నా బంధువులు ఎక్కడున్నారు, వీళ్ళందరూ కూడా రక్షించబడాలి. ఒకడు రక్షించబడినా చాలు. దేవుని మహాకృపను బట్టి వాళ్ళ అక్క ఫ్యామిలీ రక్షించబడింది. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు మార్పు చెందారు. తర్వాత ఆ గ్రామంలో అనేకమైన ఆత్మలు పట్టబడి అక్కడున్న లోకల్ సేవకుడి దగ్గరికే వెళుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు లోకల్ సేవకుడు సువార్త చేశాడా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి సిటీ నుంచి పాస్టర్ని తీసుకెళ్ళాడు. చూడండి, అక్కడ ఉన్నది ఒకే మందిరం, ఆ మందిరంలో జనం ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ సిటీలో ఉన్న సేవకుడిని తీసుకెళ్ళి వాక్యం చెప్పించాడు. ఆ మందిరం నిండిపోయింది. హల్లెలూయ. మందిరం అంతా నిండిపోయింది. ఎక్కడ ఈ జనం అంటే దేవుని వాక్యము ద్వారా పట్టబడిన వారు. హల్లెలూయ. వాక్యం అంటుంది ఆ కార్యము, లేకపోతే మన జీవితంలో మనం చెల్లించే కృతజ్ఞత అర్పణ వాక్యము తెలియని వారి ఎదుట అర్పించాలి. వాక్యం ఎక్కువైపోయిన ప్రజల ఎదుట అర్పిస్తే ఉపయోగం ఉండదు. ఓ పాస్టర్ గారు క్రిస్మస్ పెడతాడు ప్రతి సంవత్సరం. 2,000 మంది అన్యులకు భోజనం పెడతాడు. ఎంతమందికి? వాస్తవానికి 2,000 మంది అన్యులకు భోజనం పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. కలిగింది వాళ్ళకి ఏదో వ్యాపారం ఉంది, పెడతాడు, రైట్, కాదంటలేదు. కానీ అన్యులకి ఎందుకు పెట్టాలి? మనవాళ్ళకి కూడా ఉంటారు మనవాళ్ళు కొంతమంది, అందరిని పిలవడు. సంఘము ప్లస్ మిగతా వాళ్ళంతా అన్యులే. పట్టుబట్టి ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి తీసుకొస్తాడు. అలా అనేకులు రక్షించబడ్డారు. హల్లెలూయా. బంధువులు పిలుస్తాడు, స్నేహితులు పిలుస్తాడు. వాక్యం అంటుంది అటువంటి పండుగ దినాల్లో, ఉత్సవ దినాల్లో ఒక ప్రత్యేకత కలిగి దేవుని నామం మహిమపరచబడినట్లుగా ఎప్పుడైతే మనం శ్రద్ధ తీసుకుంటామో తప్పకుండా ఒక ఆత్మ రక్షించబడుతుంది. హల్లెలూయా. అంతేగాని మనం మామూలుగా ఇంకా నా బెంగేసిందమ్మ ఒకసారి వచ్చి చూసేళ్ళు, లేకపోతే వచ్చి ఒకసారి ఇంటికాడ కనపడి వెళ్ళని మామూలుగా వారిని విసిగించే కంటే ఇటువంటి ప్రార్థన ఉన్న సమయంలో వారిని పిలిపించి ప్రార్థన సమయంలో వారికి దేవుని వాక్యం అందించినప్పుడు తప్పకుండా వారిలో నూతనమైనటువంటి కార్యాన్ని ప్రభువు ప్రారంభిస్తాడు. హల్లెలూయా. పేతురుకి ఇంత చూడండి, కొర్నేలికి ఇంత గ్రహింపు ఎక్కడి నుంచి వచ్చిందంటారు? వచ్చి ఆయన ఆత్మాభిషేకం కలిగిన వాడని, మంచి వాక్యం చెప్తాడని, ఇవన్నీ తెలుసు అసలు? ఇవన్నీ తెలియదు. కానీ దర్శనం ఇచ్చినవాడు ప్రభు. హల్లెలూయా. కొర్నేలికి తెలిసి ఏమన్నా పేతురు ఇంతకుముందు తెలియదు. మంచి వాక్యం చెప్తాడని తెలియదు. పోనీ మంచి ప్రసంగం చేశాడంటే అది చేయలేదు. రక్షణ సువార్త చెప్పాడు, కానీ వాళ్ళలోనికి దేవుని ఆత్మ వచ్చింది. హల్లెలూయా. అతడి సమర్పణ వెనక అంత త్యాగం ఉంది. అతడు సమయాన్ని వెచ్చించాడు, అతడు ధనాన్ని వెచ్చించాడు, టెన్షన్ తీసుకున్నాడు. ఏ టెన్షన్ లేకుండా కూటం జరగాలంటే పని అవుద్ది అసలు? టెన్షన్ తీసుకున్నాడు, ధనాన్ని వెచ్చించాడు, సమయాన్ని వెచ్చించాడు, ఆత్మకార్యం జరిగింది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 42వ కీర్తన 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చదవండి ఆ మాట. కీర్తనల 42. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచుంది. హల్లెలూయా. యాయా దావీదా, నీకు రాజ్యం ఉంది, ప్రజలు ఉన్నారు, పరిపాలించాలి, విస్తారమైన పనులు ఉంటాయి కదా. అలాంటిది నువ్వెందుకు ప్రభు మీద ఆశ పెట్టుకోవటం? అదేదో మళ్ళీ దాన్ని ఎలా పోల్చాడో తెలుసా? దుప్ప అంట నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. ఎందుకు ఇలా పోల్చాడు చెప్పనా? దుప్పికి మామూలుగా బకెట్ నీళ్ళు అయితే సరిపోతాయిగా, వాగు కావాలా? మనిషికి అయితే ఎన్ని కావాలి? ఒక 1/2 లీటర్ ఇస్తే వెంటనే కడుపు నిండిపోద్ది. దుప్పికి దాహం వేస్తే ఎన్ని కావాల్సి వస్తుంది? మా అయితే ఒక బకెట్ తాగిద్ది అనుకుంది. ఒక బకెట్ వాటర్ అయితే సరిపోతుంది దుప్పికి. కానీ దేనికి ఆశపడుతుందంట?
నీటి వాగు కావాలంట. మామూలుగా మనకు చిన్న వాక్యం చెప్పినా మన హృదయం సంతోషిస్తుంది, ఎందుకంటే వాక్యం జీవం కలిగింది కనుక. గంట ప్రసంగం కావాలా, కూటం కావాలా, దానికి ఆరాధన కావాలా, పబ్లిక్ మీటింగ్ కావాలంటే కావాలి. దుప్పి చూడండి, దుప్పి నీటి వాగు కోసం చూస్తుందంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ దుప్పిని, అది మనం కంప్యూటర్లో కూడా మీకు వీడియోస్ వస్తాయి. దుప్పి ఏం చేస్తుందంటే నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది, ఆ నీళ్ళలో మొత్తం తనకు తను శుద్ధి చేసుకుంటుంది, అలాగూ ఆహ్లాదకరంగా బయటకు వస్తుంది. హల్లెలూయా. ఎన్ని కావాలో అక్కడ తాగేస్తుంది, లోపల ప్రశాంతంగా క్లీన్ అయిపోతుంది. బాడీ మీద దాన్ని ఎవడు కడిగేవాడు ఎవడుంటాడు? లోకల్లో ఎట్టబడితే అటు తిరిగేవాడిని ఎవడో పట్టించుకుంటాడా? ఎవడో పట్టించుకోడు. దేవుని వాక్యం అనే వాగు దగ్గరికి వచ్చినప్పుడు శుద్ధి చేయబడి దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు కనుక దేవుని వాక్యపు జల్లులు అతని మీద కుమ్మరించబడతాయి. హల్లెలూయా. ఒక వాక్యం వినేసి వారం సరిపెట్టేద్దాం అనుకునే మనసు కాదంట. నీటి వాగు కొరకు ఆశపడినట్లుగా వాక్య ప్రవాహం కొరకు ఆశపడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్య ప్రవాహం కోసం ఆశపడతామో ఆ వాక్యం అనే ప్రవాహం యేసు క్రీస్తు యొక్క ఆత్మ ప్రత్యక్షత కలిగి ఆ నీటి మడుగులు అనే ఆ శుద్ధ జలం అనే దేవుని వాక్యం అంట మనల్ని పవిత్రపరుస్తుంది, పరిశుద్ధులుగా మారుస్తుంది. మనకి డస్ట్ పడుతూ ఉంటుంది, లేకపోతే గర్వం అనే విత్తనాలు పడుతూ ఉంటాయి, కాస్త అహంభావం వస్తుంటుంది. లోకల్లో ఉన్నాం కదా, కొన్ని కలుస్తూ ఉంటాయి. కలిసిపోయినప్పుడు అవి సపరేట్ చేయబడాలంటే నీటిలో శుద్ధీకరించబడాలి, అప్పుడు మనం అసలైన రూపం వస్తాం. హల్లెలూయా. దుప్పి నీటి వాగు దగ్గరికి వెళ్ళలేదు అనుకోండి, దాని కలర్ మారిపోద్ది. రోజు ఇప్పుడు గేదెలు ఉన్నాయి, కడగటం ఒక 2 నెలలు వదిలేసామనుకోండి, అలాగే ఉంటాయి అవి. వాటి నిండా డస్ట్ పెరిగిపోతాయి. వాటిని తోమటానికి జనం ఉన్నారు, దుప్పులకి ఎవడున్నాడు? దుప్పులకి ఎవడ స్నానం చేపిస్తాడు అడవిలోకి వెళ్ళి? నీటి వాగు కోసమంట. మనుషులను కూడా అంతే, పాపంలో ఉన్నవాడిని ఎవడో పట్టించుకోడు. నీతిమంతుడి దగ్గరికి అయితే అందరూ వెళ్తారు, పాపి దగ్గరికి ఎవడో పట్టించుకో. పాపి ఆ స్థితిలో ఉంటేనే వాళ్ళకి లాభం, ఎందుకని ఏదో ఒకటి ఇస్తాడు. నీతిమంతుడైతే ఏమీ ఉండదు, లోపలికి కూర్చొని ప్రార్థన చేస్తుంటాడు. అందుకని కట్టబడిన గాడిదని ఎవడో విప్పడో, ప్రభువు విప్పుతాడు. హల్లెలూయా. నీటి వాగు దగ్గరికి తీసుకొస్తాడు, శుద్ధీకరిస్తాడు. అయితే మనలో ఉండవలసింది నీటి వాగు కొరకు ఆశపడే మనసు. హల్లెలూయా. వాక్యం వినాలి, ఎలాగైనా వాళ్ళకు మంచి మాట వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు బలముగా బలిపీఠం మీద నుంచి నాతో మాట్లాడాలి, నన్ను దర్శించాలి, ఒక్క మాట అయినా నన్ను పట్టుకోవాలని నీటి వాగు కొరకు ఆశపడి వేచి ఉండాలంట. కొర్నేలి హృదయం నిండా ఆశ పెట్టుకున్నాడు. ఏం మాట్లాడతాడో ప్రభు దర్శనమిచ్చాడు, పిలిపించమన్నాడు, పిలిపిస్తున్నాం. ఏం మాట్లాడితే యాంగ్జైటీ అనమాట. దేవుని వాక్యం పట్ల అటువంటి దాహము, తృష్ణ కలిగి ఉన్నాడు. దేవుడు అతని కోరికను తీర్చాడు. హల్లెలూయా. లోకంలో ఆశించడానికి చాలా ఉన్నాయి, కానీ వాక్యం మీదే ఎందుకు ఆశ పెట్టుకోవాలంటే ఆ చాలా ఈ వాక్యం ద్వారా అనుగ్రహించబడతాయి. లోకంలో ఉన్నవన్నీ దేంట్లో ఇముడు ఉన్నాయంట? వాక్యంలో ఉన్నాయి. అది పక్కన పెడితే లోకంలో ఉన్నవన్నీ మనం పోరాడాలి. వాక్యం ఒకటి పట్టుకుంటే అవన్నీ మన దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. అందుకే వాక్యం వినేటప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ చేయకూడదు, ఎందుకని సైలెంట్ అంటానంటే ఆ మాట మనం దాటి వెళ్ళిపోతే మనకు నిరర్ధకం అయిపోతుంది. నీటి ప్రవాహంలోకి వెళ్ళి దానిలో ఆనందించి శుద్ధీకరించబడి చక్కగా ఆహ్లాదకరంగా బయటికి రావాలి. ఈ ప్రాసెస్ జరగకుండా దుప్పిని కాలు పట్టుకున్నాడానికి ఎవడైనా దుప్పిని కాలు పట్టుకుంటే ఏం చేస్తుంది? నీట మడుగులోకి వెళ్తుందా? లోపలికి వెళ్ళలేదు. ఆటంకం అన్నమాట. లేకుండా చూసుకొని జాగ్రత్తగా దేవుని వాక్య ప్రవాహంలోనికి వెళ్ళి ఆశపడి, దేవా ఇవాళ నువ్వు నాతో ఎలాగైనా. ఒక ఆయన ప్రార్థన చేసేవాడు, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నా పక్కన నా ఎదర్ లైన్లో కూర్చునేవాడు. 2 చేతులు పైకి ఎత్తేవాడు. వయసు ఒక 60 సంవత్సరాలు ఉంటుంది. 2 చేతులు పైకి ఎత్తి, ప్రభువా ఇవాళ ఒక మంచి మాట నాతో పాటలు బాగా జరుగుతూనే ఉండేవి, అదే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మంచి మాట మాట్లాడాలి, ఇవాళ నా హృదయానికి సంతోషం అనిపించాలని చక్కగా ప్రార్థన చేసేవాడు. వినేవాళ్ళకి కాస్త ఓవర్ చేస్తున్నాడు అనిపిస్తుంది, కానీ దాని అనుభూతిని అనుభవించేవాడికి అర్థమవుతుంది. హల్లెలూయా. వినేవాళ్ళకి ఎలా ఉంటుంది? పాట పాడుతుంటే కూడా ఏంటి వీళ్ళు అంటే, వాస్తవానికి ఏ సందర్భంలో ఆ పని చేయాలి. పాట పాడేటప్పుడు బైబిల్ చదవటం, పాట పాడేటప్పుడు ఇంకేంటి ప్రార్థన చేయటం. ఒక దగ్గర నేను వాక్యం చెప్పడానికి వెళ్ళా, పాటలు జరుగుతూ ఉన్నాయి, ఆవిడ చదివేసి ప్రార్థన చేసుకుంటుంది పేపర్ మీద చేతులు వేసి. శనిలోడు ఏమైనా వాక్యం చెప్తాడు, ఇక మనసు చచ్చిపోతుంది. ఇటు పేజీ మీద చేయత్తుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఈ చదివేసింది 2 పేజీలు,
చెయ్యేసేటి ప్రార్థన చేసేస్తుంది. చూసా వెళ్ళేటప్పుడు నేను లోపలికి వెళ్ళంగానే చెప్పాను, అమ్మా ప్రార్థన 2 చేతులు పేపర్ మీద ఎత్తారు, అది ప్రభువు మీద వేస్తే వస్తుంది. హల్లెలూయా. ప్రభువు మీద వేస్తే తప్పకుండా వాక్యం మన హృదయంలోకి వెళుతుంది. వచ్చిన సేవకుడు ఏం మాట్లాడతాడు ఆశ ఉండాలి, కానీ పేపర్ మీద చేసేసి పేపర్ చేతులు కంటుకుంటుంది, మొహానికి రాసుకుంటామండి. అక్షరాలు ఏమైనా చేతులు కంటుకుంటాయా? వచ్చిన సేవకుని ముఖాంతరంలో నుండి నీ ముఖ ప్రకాశం ఆయన మీద పడాలి ప్రభువా, ఆ వెలుగులో నుంచి నువ్వు నాతో మాట్లాడాలి. హల్లెలూయా. ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు సంఘంలో, ఆ సిస్టాన్ని ఫాలో అయితే సరిపోతుంది. దేవుడు ఏం చేశాడంటే ఒక సిస్టము డెవలప్ చేశాడు, ఇలా ఉండాలి. ఆది అపోస్తలుల బోధ, సేవకుడు విశ్వాసులు వినడం, గ్రహించటం, శిష్యులుగా మారటం. విని గ్రహించి అలా కాముగా ఉండటం కాదంట, వారిని శిష్యులుగా తయారు చేయాలి. హల్లెలూయా. బోధకులగినంతగా వారిని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళాలి. వారిలో ఆ ఆశ కలగ చేయవలసిన బాధ్యత దేవుడు సేవకుడి మీద పెట్టాడు. హల్లెలూయా. ఎందుకని ఆ మర్మం ప్రత్యక్షపరచబడాలని అనేక సార్లు ఆ వాక్యం చదువుతామంటే వినే వారిలో విసుగు రాకుండా. చూడండి, ఇప్పుడు ఇదే అపోస్తల కార్యగ్రంథం చాలా రోజుల నుంచి మనం ధ్యానం చేస్తాం. ఏ రోజు కూడా ఒక రోజు లాగా ఉండదు. ప్రతిరోజు ఒక క్రొత్త విషయాన్ని దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. మనం హృదయంతో మాట్లాడద్దు మాట, హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుంది. కనుక ఆ వాక్యం అనే నీటి ప్రవాహం కొరకు ప్రతిరోజు కూడా ఆయన గుమ్మం దగ్గర మనం వేచి ఉండాలి. హల్లెలూయా. ఇంకో చోట కీర్తన గ్రంథం 84:2 ఉంటుంది, పిచ్చుకలకు నివాసం అంట, వానకోవిలకు గూటి స్థలము దొరికెను. దేవా యెహోవా, నీ మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణం ఎంతగానో ఆశపడుతుంది. ఇవాళ ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మో రేపు సాయంత్రం 7 ఎప్పుడు అవుద్దో అనేవాళ్ళు ఎవరైనా ఉంటారంటే కళ్ళు మూసుకోండి. ఎవరైనా ఉన్నారో చెయ్యేస్తానండి, చేతులు వేస్తాం. రేపు సాయంత్రం 7 గంటలకు కదా మళ్ళీ. కానీ దావీదంట మందిరంలోంచి గుడారంలోంచి వచ్చేసాడు అనుకోండి, మళ్ళా ఎప్పుడు యెహోవా మందిరావరణకు వెళతామా అని ఆశతో ఎదురు చూస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడు వెళతానా దేవుని మందిరంలోకి, ఎప్పుడు ప్రార్థన చేస్తాను ఎదురు చూసే కృప. సేవకుని ముఖాంతరంలోంచి ప్రభు నాతో మాట్లాడతాడు. ఇవాళ క్రొత్త విషయాన్ని నేర్చుకుంటాను, దేవుని మర్మము ప్రత్యక్షపరచబడుతుంది అనే ఒక ఆశతో, తృష్ణతో దేవుని మందిరంలో మనం కాచుకొని వేచి కనిపెట్టుకున్న వారము కావాలి. హల్లెలూయా. అందుకే పాట కూడా ఉంటుంది కదా, గూడు లేని గువ్వెల దారి తప్పితి, గుండె చెదిరిన కోయిలనై మోగబోతిని, నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నా ప్రాణమా, నా ధ్యానము నీవయ్యా, నా ధ్యానమా, నా ప్రాణము నీవయ్యా, గూడు లేని గువ్వెల దారి తప్పితి, గుండె చెదరిన కోయిలనై మోగబోతిని. వచనంలో ఒక మాట ఉంటుంది, చేపలకు నీళ్ళు ఇష్టం. పాట చాలా బాగుంటుంది అది. నాకేమో నీవిష్టం, నీ స్నేహం ఇష్టమయ్యా, నీవంటే ఎంతో ఇష్టమయ్యా, నీవు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా, నా ప్రాణమా, నా ధ్యానము నీవయ్యా, నా ధ్యానమా, నా ప్రాణము నీవయ్యా, గూడు లేని గువ్వెల దారి తప్పితి, గుండె చెదరిన కోయిలనై మోగబోతిని. హల్లెలూయా. నాకేమో నువ్విష్టం. ప్రభు కొరకు కనిపెట్టుకుని ఆతృత కలిగి తృష్ణ కలిగి ఆయన సన్నిధిలో ఎదురు చూస్తే ఆ వాక్యపు ప్రత్యక్షత చేత మనలను తృప్తిపరచుటకు సమర్థుడైన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, వెండికి ఆశపడక నా ఉపదేశం కొరకు ఆశపడండి, బంగారమును కోరుకొనక. చూడండి, బంగారమును ఆశించక. చదవండి ఆ మాట, వెండికి ఆశపడక నా ఉపదేశాన్ని అంగీకరించండి, మేలిమి బంగారమును ఆశింపక తెలివినందుడి.
అది విషయం. ముత్యాలు బంగారము వెండి కాదంట, జ్ఞానం ఉన్నోడికి అవన్నీ లైన్ కడతాయి. హల్లెలూయా. ఎందుకంటే రోజు వాక్యం వినాలి పాస్టర్ గారా 40 రోజులు? ఆదివారం చెప్తున్నావుగా, శనివారం చెప్తున్నావుగా, బుధవారం చెప్తున్నావు, మధ్యలో ఏదో కూడుకు అంటున్నావు. వాక్యం రోజు వినాలంటావా? వాక్యము ద్వారా మాత్రమే జ్ఞానం కలుగుతుంది. హల్లెలూయా. జ్ఞానం ఎవడు సొత్తు కాదు, దేవుని సొత్తు. దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడినప్పుడు మాత్రమే దైవ జ్ఞానం కలుగుద్ది. ఎందుకు? దేవుని జ్ఞానం పొందుకోకపోతే ఏమవుద్ది? లోక జ్ఞానం ఎక్కువైపోద్ది. ఎవనిలో దేవుని జ్ఞానం ఉండదో వానిలో లోక జ్ఞానము ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇక లోకానుసారమైన కార్యక్రమాలుగానే ఉంటాయి అన్నీ. దేవుని జ్ఞానం అంట ముత్యముల కన్నా శ్రేష్టమైనది. అందుకని మీరు వెండిని ఆశించక, మేలిమి బంగారమును కోరుకొనక ఉపదేశమును అంగీకరించండి. హల్లెలూయా. ఉపదేశం కోసం ఆశపడి ఉండండి. దావీదులాగా యెహోవా మందిర ఆవరణములో దేవుని వాక్యము కొరకు కనిపెట్టుకొని, పేతురు రాకముందే కొర్నేలి ఎలాగైతే ప్రజలను సిద్ధపరుచున్నాడో, ఎక్కడున్నారు? తొందరగా దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రార్థనకు వెళ్ళాలి. కొంతమంది ఉంటారు ఉత్సాహవంతులు, ఏంటి 5 అయిపోయింది మనం వెళ్ళాలిగా, తొందరగా సైకిల్ తీసి టగటగటగ ఇంకో 4 నేసుకొని ఉత్సాహం. యెహోవా మందిర ఆవరణములకు వెళ్ళాలి, దేవుని అక్కడ ఆరాధన చేయాలి. చక్కగా డిస్కో లైట్ల మధ్యలో కూర్చొని ఒక లైటు నా మీద పడినా చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాక్యం విని రావాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. స్వస్థత పొందుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా ఈ నెలలో కట్టవలసిన అప్పులన్నీ ప్రభు కట్టేస్తే బాగుండు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మందిరానికి దేనికి వెళ్ళాలంటే ముత్యముల కంటే శ్రేష్టమైన దేవుని జ్ఞానం కొరకు వెళ్ళాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ముత్యముల కంటే శ్రేష్టమైన దేవుని జ్ఞానము కొరకు వెళతామో, ఆ జ్ఞానం అంటే చూడండి, వెండిని బంగారమును తెచ్చి మన ముందు పెడుతుంది. మనం వెండి బంగారం కోసం వెతికితే జ్ఞానం నిరర్ధకం అయిపోతుంది. ఈ జ్ఞానము కావాలి అంటే దేవుని వాక్యములో మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే యోబు అంటాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఎవ్వరూ కూడా నాకు వాక్యం బాగా తెలుసు మళ్ళీ రాసుకోవాలి ఏంటి పేపర్ మీద అన్నాడు ఒక ఆయన నాతో. దేవుని స్తోత్రం నానైతే అన్న. ఏమన్నాడు? వాక్యం రాసుకుంటూ వెంటనే ఆడికి వెళ్ళిన తర్వాత దేవుడు శిల్పులు మాత్రం చిన్న పెడతారు వాళ్ళు మళ్ళీ. దేనికండి సిగ్గు? దేవుని జ్ఞానాన్ని ఒక చోట పొందుపరుచుకొని పేపర్ మీద రాసుకొని చెప్తే ఎవడానికి కొడతాడా? ఈ రాసుకోవాల పేపర్ మీద అంటే వాక్యం అంటుంది. నీతో ప్రభువు వాక్యం దర్శించినప్పుడు మనం సిద్ధపడేటప్పుడు దేవుడు మనతో మాట్లాడిన విషయాలు పొందుపరుచుకొని జాగ్రత్తగా వారికి వాక్యాన్ని వివరించినప్పుడు దానిలో ఉన్న వాక్యపు జ్ఞానం అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ నడిపింపుకు మనం లోబడినప్పుడు. అంతేగాని ఏదో మొదలుపెట్టేసాం, చెప్పేసాం, అయిపోయింది, అవ్వాబవ్వా ఆమెనన్నాం అనుకో, సరే అయితే అంటారు. వాక్యం ఏదో చెప్తాడండి విన్నాం, ఇవాళ ఏం చెప్పామన్నాం అనుకో, మూలవాక్యం జ్ఞాపకం ఉండాలి. ఉపదేశం కొరకు ఎదురు చూడాలి. ఏం మాట ఇవాళ? ఉపదేశం కోసం వాక్యం కొరకు ఎదురు చూడాలి. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యం కోసం ఎదురు చూస్తారో లోకపు ఆశీర్వాదాలు మన కోసం ఎదురు చూస్తాయి. లోకపు ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసినంత కాలం వాక్యం ఎవ్వడికి ఎక్కదు. వాక్యం వినాలి అంటే సమర్పణ, త్యాగం కావాలి. హల్లెలూయా. సమయాన్ని త్యాగం చేయాలి, ధనాన్ని త్యాగం చేయాలి. తర్వాత ఇంకేంటి? సహనాన్ని త్యాగం చేయాలి. కొన్నిసార్లు అసహనం కలుగుద్ది, త్యాగం చేయాలి, సహించాలి, వాక్యాన్ని వినాలి, దేవుని జ్ఞానం చేత నింపబడాలి. హల్లెలూయా. ఊరికే జ్ఞానం కాటబెట్టి కొనుక్కునేదైతేనా రోజుకో కేజీ కొనుక్కెళ్ళిపోతాం మనం. దేవుడు దాన్ని ఎక్కడ ఇమిడ్చాడంట? దేవుని వాక్యంలో భద్రపరిచాడు. అది చదివిన వాడికి ప్రత్యక్షపరచబడుతుంది, చదవని వాడికి ఈ బైబిల్ చాలా బరువుగా ఉంటుంది. అమ్మో బైబిలా ఏంటోనండి, ఎక్కడోటి ఉంటుంది, అక్కడోటి ఉంటుంది, ఎక్కడోటి ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, అయ్యా నువ్వేమన్నా చెప్పు, ప్రకటన గ్రంథం నా దగ్గర ఇది ఆమాకన్నాడు. ఫోన్ చేస్తే, ఏమంటే ప్రకటన గ్రంథం మీద డిబేట్ చేద్దాం అన్నాడు. డిబేట్ చేస్తావా? నీకు నమస్కారం బాబా, ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళమాక అన్నాడు. నేను మన జ్ఞానులమని కాదు, దేవుని సంగతులు తెలుసుకోవలసిన సమయం వచ్చింది. ఇంకెప్పుడు 2030 మొత్తం అంతమైపోయా చూస్తావుగా. దేవుని రాకడ సమీపంగా ఉన్న దినాలు. ఆ దినాల్లో జ్ఞానులకు అర్థమవున సంగతులు చిన్న పిల్లల ద్వారా దేవుడు ఇప్పుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. మొన్న మధ్యకాలంలో ఎక్కడ హైదరాబాద్లో చిన్న అబ్బాయి వాక్యం చెప్తున్నాడు. చిన్న అబ్బాయి అంటే చిన్న అబ్బాయి కాదులేండి, నాకు చిన్నోడు అంటే 25 ఏళ్ళు ఉంటాయి.
చిన్నోడు 25 సంవత్సరాల కుర్రోడు వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు వాక్యం? అసలు జ్ఞానం, వాక్య జ్ఞానం చదివితే వస్తుంది. వింటే వినుట వలన విశ్వాసం కలుగుద్ది. దేవుని మందిరంలో కనిపెట్టుకొని, అమ్మ ఇవాళ 7 అయిపోతుంది, దేవుని మందిరానికి వెళ్ళాలి, సిద్ధపడాలి, వాక్య జ్ఞానం నేర్చుకోవాలి, ఒక మర్మం ఈ దినం ప్రత్యక్షపరచబడాలి. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు, అంతేగాని బకెట్ నీళ్లు ఉంటే చాలనుకోకూడదు. దాహమే తీరుద్ది, శుద్ధీకరణ కలగదు. వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు దాహము తీరుతుంది, శుద్ధీకరణ కూడా కలుగుద్ది. హల్లెలూయా. కొర్నేలి ఎంత ఆశతో ఉన్నాడో అతని ఆశను దేవుడు భంగం చేయాల. అయితే అక్కడ అంత ఆత్మకార్యం జరగటానికి ప్రధాన కారణం కొర్నేలి యొక్క కనిపెట్టుకొని ఉండే మనస్సు, సిద్ధపడే మనస్సు. ఇవాళ పని పోతే అనవసరంగా ప్రార్థన పెడితే, అనవసరం ఇవాళ అనుకుంటే పేతురుని ఆపేసేవాడు, ప్రజలను పంపించేవాడు కాదు, మనకు కూడా దర్శనం వస్తుంది. ఇప్పుడు కొర్నేలికి వచ్చినట్టుగా మనకు కూడా కూటమి పెట్టమని దర్శనం వచ్చిందనుకో, దేవుని స్తోత్రం. 2018లో వస్తే 2021, 2019లో వస్తే 2020, 2020 ఇవాళ వచ్చిందనుకో 2022. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే చేయం. ఎందుకో చెప్పనా? పేతురు కొర్నేలిని దేవుడు మన ఎదుట ఎందుకు ప్రత్యక్షపరిచాడంటే, దేవుని కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఇంతకుముందు కూడా చాలాసార్లు విన్నారు ఈ మాట. చేస్తారు, కానీ ఎలా చేస్తారంట? అశ్రద్ధగా. శ్రద్ధగా వెతికితే ఆశీర్వాదం అవుతుందని సాధారణంగా తెలుసు. అందుకే కొంచెం చేపిస్తాడు దేవుని కార్యానికి. ఆడు అడ్డుపడ్డు, ఎందుకంటే అడ్డుపడే శక్తి ఆడికి లేదు. కొంచెం టైం చేస్తాడు అంతే. ఆఫీస్లో టెన్షన్ పెట్టో, లేకపోతే ఇంట్లో అసమాధానం కలిగించో, భార్యాభర్తల మాట కలవకుండా చేసో, ఏదో గలిబిలి పెట్టి పని ఇవాళ పెట్టాల్సిన కోటాను ఒక 20 రోజులు లేట్ చేస్తే చాలు. ఆశీర్వాదం ఎన్ని రోజులు అని ఉంటుంది? శ్రద్ధగా చేసిన వాడిని దేవుడు ఐశ్వర్యవంతుడిగా మారుస్తాడు. హల్లెలూయా. కనుక చురుకుదనం. కొర్నేలికి దేవుని ఆత్మ దర్శనంలో మాట్లాడగానే వెంటనే చెప్పేక మనుషులు పంపించాడు. ఎప్పుడైతే మనుషులు అక్కడికి వెళ్ళేలోపు దేవుడు అక్కడ పేతురుతో మాట్లాడి రెడీ చేసి పెట్టాడు. వీళ్ళు అమ్మట బయలుదేరిపోయారు రాత్రి ఉండి. పొద్దునే వాళ్ళు వచ్చారు, వచ్చేప్పటికి వీళ్ళు రెడీగా ఉన్నారు. హల్లెలూయా. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, కొన్ని దినాల్లో అలా వెంట వెంటనే ఒక దినంలో అన్నీ కూడా జరిగిపోయాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని కార్యాల పట్ల శ్రద్ధ, వాక్యమనాలను తృష్ణ. ఒక ఇంట్లో ఒక సేవకుడు గృహకూడికి పెట్టాడు. ఆ రోజు దేవుని ఆత్మ మాట్లాడి ఒక సంగతి చెప్పింది ఆమె కుమార్తె విషయంలో. ఆ విషయం 13 సంవత్సరాల తర్వాత నెరవేరింది. హల్లెలూయా. ఎప్పుడు? 13 ఏళ్ల తర్వాత. ఒక్క మాటే ఆ రోజు ప్రవచనం ద్వారా మాట్లాడాడంట. మాట్లాడితే ఏంటి ఇలా మాట్లాడాడు అని చెప్పి మనసులో పెట్టుకుంది. 13 ఏళ్ళ తర్వాత ఏదో ఇతర దేశం పంపించాల్సి వచ్చి ఈ ప్రవచనం గుర్తుపెట్టుకో, మర్చిపోయేటట్లు ఉండవు కొన్ని, అలా గుర్తుండిపోతాయి. ఎందుకు ఇలా మాట్లాడాడని అలా గుర్తుపెట్టుకుంది. అమెరికా పంపించే టైంకి, ఇతర దేశం పంపించే టైంకి ఆమెకి ఈ ప్రవచనం గుర్తొచ్చింది. నువ్వేం చేసినా సరిహద్దు సముద్రం దాటాలంటే నా ఆజ్ఞ లేకుండా నువ్వేం చేయకూడదు నా కుమార్తె అని ప్రభు మాట్లాడాడు. ఆ విషయం అందరూ మర్చిపోయారు. తల్లి మాత్రం కూటమి ఆ రోజు ఎందుకు పెట్టమన్నాడో ప్రభు అనుకుంది ఆవిడ. ఆ ఒక్క మాట 13 ఏళ్ల తర్వాత పిల్ల పెద్దదయ్యింది, దేశం దాటాల్సి వచ్చి ప్రార్థన చేస్తే అక్కడ జరగబోయే విపత్తును ఆ దినం 13 ఏళ్ల తర్వాత దేవుడు మళ్ళీ చూపించాడంట. హల్లెలూయా. 13 సంవత్సరాల తర్వాత ఈ ప్రవచనం ఆమె గుర్తుపెట్టుకొని ఎందుకు ప్రార్థన చేయమన్నాడు సముద్రం దాటాలంటే? ఫ్లైట్ ఇప్పుడు సముద్రాలు దాటి వెళ్తుందిగా, అంటే ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? అన్నీ రెడీ చేశారండి, వీసా కూడా తెచ్చేసారు. ఇంకెళ్ళిపోవటమే, ఎగరటమే లేటుగా. ఎందుకో ఒకసారి ప్రార్థన చేద్దామని చేసి పడుకుంది. ఆ రాత్రి దర్శనం, అక్కడ జరగబోయే సంగతులు దేవుడు ముందుగానే ఆవిడకి చూపించాడు. వెంటనే క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 13 ఏళ్ల క్రితం చిన్న గృహ కూడికలో. వాళ్ళు కొద్దిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ కూడిక భారమే, కానీ ఎంత విపత్తు నుంచి దేవుడే వాళ్ళ సంపన్న స్థితిలోకి వచ్చారు, పిల్లలు మంచి స్థాయికి వచ్చారు. కానీ ఆ ప్రవచనమే వాళ్ళ నెరవేర్పుకి వచ్చింది. హల్లెలూయా. కొర్నేలి జీవితంలో ఎప్పుడో జరగవలసిన ఆత్మకార్యానికి దేవుడు ఇక్కడ ముందు దర్శనాన్ని ఇవ్వటం, వాళ్ళని సిద్ధపరచటం, పేతురుని అక్కడికి పంపించటం, కొర్నేలి కనిపెట్టుకొని ఉండటం. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు ముందుగా మనకు ఏదైనా ఒక పెద్ద పని స్టార్ట్ అవ్వాలంటే చిన్న దాంతోనే ముందు ప్రారంభించబడుతుంది. ఒకేసారి అయిపోద్దా? పెద్ద హోటల్ పెట్టాలనుకోండి, దాన్ని చిన్న పని దగ్గర నుంచే, పునాది రాయేయటం దగ్గర నుంచి ప్రారంభిస్తారు. తర్వాత అది మొత్తం కట్టాక తెలుస్తుంది దాని వ్యవహారం అంతా. అలాగే గొప్ప కార్యం జరగాలి అంటే ఏదో ఒక దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా పునాది వేస్తాడు. మనం అది కనిపెట్టి గ్రహింపు రావాలి అంటే వాక్యపు ప్రత్యక్షత, జ్ఞానం వల్ల ఉండాలి.
హల్లెలూయా. ఏమవుద్దంట వాక్య ప్రత్యక్షత లేకపోతే అంటే దేవుని స్తోత్రం. బలవంతులు చేసేవాళ్ళు వెనకమాల ఉన్నారు కాబట్టి కొట్టుకెళ్ళిపోతుంది. అంతేనా? బలవంతులు చేసేవాళ్ళు వెనకమాల ఉన్నారు కాబట్టి ఏమవుద్ది? రేపొద్దు లేకపోతే అయ్యో దైవజ్ఞానం మనం సంపాదించుకోలేకపోయామే అన్న బాధ అప్పుడు కలుగుతుంది. అందుకే ఇప్పుడు తోసి ఇప్పుడు ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నాం బళ్ళు అంటే రేపొద్దున స్టాండర్డ్గా ఒంటరిగా నిలబడే దినాలు వస్తాయి. ప్రతిసారి అన్ని విషయాల్లో మనం ఉండలేం. పిల్లల్ని ఇప్పుడంటే మనం పక్కన పెట్టుకొని సంకలు వేసుకొని తిరుగుతాం పిల్లల్ని. రేపొద్దున ఒంటరిగా నిలబెట్టే దినం వస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళలో ముత్యముల కంటే అమూల్యమైన దేవుని జ్ఞానం లేకపోతే ప్రజలను ఆశ్రయిస్తారు, లోకాన్ని ఆశ్రయిస్తారు. గనుక ఇబ్బంది అయినా కాస్త ప్రభు కటువైన కొర్నేలికి వెంటనే త్వరపెట్టాడు. పని జరిగింది. దేవుని జ్ఞానం వారందరికీ తెలియపరచబడింది. హల్లెలూయా. అక్కడ అందుకే రాశాడు, వెండిని ఆశింపవద్దు, బంగారమును కోరుకొనక ఆశింపక నా ఉపదేశం కొరకు కనిపెట్టుకొని ఉండండి. ముత్యముల కంటే అమూల్యమైన చదువమ్మ నా జ్ఞానము. అక్కడే సామెతలు గ్రంథం, జ్ఞానము శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు. ఆమేన్. ఏమన్నా ఉన్నాయంట? మన బళ్ళు, వాహనాలు, ఆస్తిపాస్తులు, బంగారం, వెండి ఏది కూడా జ్ఞానానికి అసలు ఒక్క మాటలో తేల్చేశాడు అంతే. ఇవన్నీ సున్నా, జ్ఞానం మాత్రం మెన్నా అన్నాడు. హల్లెలూయా. ఈ ఒక్క జ్ఞానము అవన్నీ తీసుకొస్తుంది. కనుక ప్రభు అంటున్నాడు, వాక్యం మీద ఆధారపడి దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటే. ఒక విశ్వాసులు కొంతమంది భలే సేవకుల కంటే ఇదిగా వాక్యాన్ని అంత లోతుగా ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. నేను హుసన మందిరికి వెళ్ళేటప్పుడు ఒక ఆయన ఉండేవాడు. ఆ పార్కింగ్ దగ్గరికి కలిసేవాడు. నాకు ఎప్పుడు మందిర్లో కనపడేవాడు కాదు, కానీ పార్కింగ్ దగ్గర బండి తీసేటప్పుడు అక్కడే ఉండేవాడు. తీసేవాడు బయటికి. తీసినప్పుడు ఏదో ఒక విషయం చెప్పేవాడు. అది అసలు నేను ఎప్పుడు చదివిన దాఖలాలు కూడా ఉండేవి కాదు. ఒకసారి ఫస్ట్ టైం అనుకుంటా ఏది మెఫీబోషెత్ గురించి చెప్పాడు. అప్పుడు అసలు ఆయన గురించి వినలా. ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా కూడా మెఫీబోషెత్ గురించి తెలవదు. అన్నాడు. మెఫీబోషెత్ పిలిపించినప్పుడు బాగా భయపడ్డాడు కదా, భయపడ్డాడు. కానీ రాజు మాత్రం అభయహస్తం ఇచ్చాడని. నేనే తెల్లమొహం వేసుకున్నా, కవర్ చేస్తాం మనం తెలిసినట్టు. దావిచ్చా గొప్పడండి అది ఇది అని కూడా బండి తీసేస్తాం మనం తెలిసినట్లుగా. ఎందుకంటే వేసుకెళ్ళిందేమో ఇస్త్రీ చొక్క, లోపల మాత్రం నలిగిపోయిన చొక్క. లోపల జ్ఞానం లేదు, పైకి మాత్రం షర్టు మాత్రం బాగా బిగుతుగా ఉంటుంది. దేవుని జ్ఞానం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని వాక్యం ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు వెంటనే అందుకుంటాడు. హల్లెలూయా. కొన్ని చోట్లకు వెళ్తానా, వాక్యం చదువుతుంటే చక్క 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 ఒకళ్ళొకళ్ళు 10 మంది చదివేస్తూ ఉంటారు. వాళ్ళకి అదొక తృష్ణ, నేను చదవాలి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదివేస్తూ ఉంటారు. మనం రెఫరెన్స్ చెప్పాల్సిన పని లేదు. కొర్నేలి అనే మాట దిగానే ఇక్కడ 4-5 వేళ్ళు ఇట్లా పెడతారు. మీరు గమనించి ఇట్లా పెడతారు, ఇట్లా పెట్టేస్తూ ఉంటారు. ఈ తీసి నేను అది చెప్పే లోపలనే అతడు లేచి అని అమ్మ వచనం చెప్పమ్మా అనాలి. అప్పుడు చెప్తారు. అంత దాన్ని ఏమంటారంటే యాంగ్జైటీ, ప్రభువు కొరకు బ్రతకాలన్నటువంటి ఆశ, ఉపదేశాన్ని నేర్చుకోవాలన్న ఆశ కలిగిన వాడు క్రొత్త విషయం కోసం ప్రతిదినం ఎదురు చూస్తాడు. అలాంటి సంఘములో సేవకుడు బలహీనుడైన అద్భుతమైన సందేశం ఇస్తాడు. హల్లెలూయా. సేవకుని మీద ఉన్నటువంటి కృప, అప్పుడు అతడు ఒకవేళ బలహీనంగా ఉన్నప్పటికీ వీరి ప్రార్థనా జీవితం, వీరి ఆశ దేవుడు తప్పక తృప్తి పరుస్తాడు. హల్లెలూయా. వాక్యం బాగా రావాలంటే ఒకటే ఏం చేయాలంటే ఆశతో దేవుని సన్నిధికి రావాలి. ఇవాళ క్రొత్త విషయాన్ని వినాలి, క్రొత్తది నేర్చుకోవాలి. పేతురు వస్తున్నాడు, ఇవాళ మాకేదో గొప్ప సంగతి చెబుతాడు. కనుక ఇది నాతోనే కాదు, నా స్నేహితులు, నా బంధువులు కూడా వినాలి అని వారందరినీ సిద్ధపరిచాడు. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్తలో 8:37 అనుకుంటా, 39లో జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచుచూ ఉన్నారంట. శానా అనే దెయ్యాలు అప్పుడే దెయ్యాన్ని వదిలిపెట్టి స్వస్థపరిచి ప్రభు నడుస్తూ వెళుతూ ఉంటే జనసమూహములంట ఆయన కోసం ఎదురు చూస్తున్నారంట. వాళ్ళకి తెలుసు ఇక్కడ వెళ్ళేది పనికి వెళ్తే పని అవదో, ఆయన నీడ మా మీద పడితే సరిపోతుంది. హల్లెలూయా. మనం ఎంత పగలంతా పని చేయనివ్వండి, దేవుని వాక్యపు ఉపదేశం మన మీద పడినప్పుడు ఆ కష్టమంతా కూడా మర్చిపోతాం.
పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనికి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఏమన్నా వదులుతాడా ఓనరు, నిలిపేసి నట్టు తిప్పేసి పంపిస్తాడు. వాళ్ళు ఇచ్చేది 500 అనుకో, 1000 రూపాయలు పని చేయించుకుంటారు ప్రైవేట్ కంపెనీల్లో. బయట అయినా అంతే, 1000 రూపాయలు ఇచ్చినా 2000 పని చేయించుకుంటాడు, సమస్య లేదు. మన మీద 2000 వస్తున్నాయి అంటేనే మనకు 1000 రూపాయలు ఇస్తాడు. సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. అతనికి 1000 రూపాయలు వస్తేనే మనకు 500 ఇస్తాడు. నలిగిపోతాం ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఇబ్బందిగా ఒక రకమైనటువంటి టెన్షన్లో ఉంటుంది బాడీ అంతా. ఎప్పుడైతే వాక్యము మన మీద పడి ఆ జల్లులు మన మీద కురిపించబడతాయో ఒక ఉపశమనం పరిశుద్ధాత్మ దేవుడు కలుగ చేస్తాడు. హల్లెలూయా. పగలంతా పనిచేసి సాయంత్రం సినిమాకి ఎందుకు వెళ్తారు? ఆ సినిమాల్లో వైపు ఏసీ కొడుతుంటుంది, ఎదురుగుంటే మ్యూజిక్ దుమ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది, అక్కడ వచ్చే సీన్స్ కనపడుతూ ఉంటాయి. అది చూసి కొంతమంది రిలాక్స్ అవుతారు. ఇది లోకస్తులు. కానీ దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని వాక్యము తన మీద పడుతున్నప్పుడు ఆ శ్రమ అంతా కూడా మర్చిపోతాడు. హల్లెలూయా. జన సమూహములు అంత చూడండి టైట్లో కూడా వాళ్ళందరూ ప్రభు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారంట. ఎప్పుడైతే ప్రభు వచ్చాడో ఆయనను వారు చదవమ్మ ఎదురు చూచి చూడెను. యేసు తిరిగి అంటే వెళ్ళేటప్పుడు నుంచి ఉన్నారు అక్కడ, తిరిగి యేసు ప్రభు వచ్చేంతవరకు ఉన్నారంట అక్కడ. హల్లెలూయా. యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన్ని బాబు ఇక్కడే నిలబడి ఉన్నామండి మా ఇంటికి, కాలు అటు పెట్టి వెళ్ళిపోసాలి. అది సేవకుని విలువ తెలిసిన వాడికి ఆ ప్రత్యక్షత ఉంటుంది. హల్లెలూయా. కొన్ని ఒక చర్చ ఉంది, ఆ పాస్టర్ గారు పాస్టమ్మ గారిని వారంలో కనీసం 2-3 సార్లు తీసుకెళ్ళి కాలు పెట్టు అంటారు. నేను అన్నాను, ఓ పని చేయబోయే బ్రదర్, కాలు నరికేసి ఇచ్చేపోయి రోజు పెట్టుకుంటారు. అట్లాగే ఉందన్న, ప్రతిసారి తీసుకెళ్ళిపోతున్నారు, తిరగలేకపోతున్నానన్న. ఈ అలవాటు తప్పిద్దాం అనుకుంటేనేమో కుదరట్లేదు. ఓ పాస్టర్ గారు వచ్చినప్పుడు చెప్పాడట, ఇక అదే ఇక మనవాడినిగా బుధవారం మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలి, మంగళవారం వాళ్ళే వేసేసుకుని టైం టేబుల్ వారం తిప్పేస్తున్నారు. ఈ మనోడు బయటికి వెళ్తాకలేదు. ఇప్పుడు గృహదర్శనాలు ఎవరో ఒకళ్ళు చెప్పేళ్ళారట వాక్యం, ఇక అదే పట్టుకుంటారు. నువ్వు పెట్టుకోవాలి, నువ్వు పెట్టాను. జనసమూహం ఆయన కొరకు తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూసి ఆయన్ని చేర్చుకున్నారంట లోపల. హల్లెలూయా. ఉపదేశం ఆయన దగ్గర ఉంది. ఆయన వస్తే ఉపదేశపు వెలుగులోకి వెళతారు. ఉపశమనం కలుగుతుంది వారికి. ఏం కలుగుద్ది? ఉపదేశము ఎవడైతే అంగీకరిస్తాడో పూర్తి స్థాయి ఉపశమనాన్ని దేవుడు వారికి కలుగ చేస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. టైం దగ్గర చూడటం మర్చిపోయినట్టున్నాను, టైం వెళ్ళిపోతుంది. పాస్టర్ గారి న్యాయంగా చూస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి, సమయం అయిపోతుందని. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఉపదేశాన్ని అంగీకరించిన వాడు ఉపశమనం కొరకు ప్రభు ఎదుట నిలబడతాడు. ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, ప్రత్యక్షత దయచేయి, నాకు ఒక ఉపశమనాన్ని కలిగించేమని ప్రభు ఎదుట మనం మొరపెట్టాలి. దావీదు అంటాడు, నా కాలు జారకుండా అయ్యా నీ ఉపదేశం ద్వారా నన్ను కాపాడు. నా శత్రువు నా మీద అతిశయపడతాడు, నా కాలు జారితే. నేనేమో నీ ఉపదేశం కోసం ఎదురు చూస్తున్నా, నా కాలు జారిపోతే ఎలాగా? దేవుడితో పోరాడుతున్నాడు. దేవుడు అన్నాడు, నేనున్నాను, నీ మడిమను పట్టుకుని పైకి తీసుకొస్తాను. దేవుని మహాకృప. అటువంటి బంధాన్ని ప్రభుతో కలిగి ఉండాలి. అయ్యా, నా శత్రువు నా మీద అతిశయించకూడనట్లు నేను కాలు జారిపోకుండా చెయ్యి. వాడు నవ్వటానికి వీల్లేదు. ప్రార్థన చేస్తున్నాడు. ఉపదేశము నిత్యము అంగీకరించేవాడు ప్రభుతో ఒక సంబంధాన్ని కలిగి ఉంటాడు. వాక్యం అనే దాహం, వాక్యం అనే తృష్ణ. చూడండి, నన్ను చంపినను, యోబు అంటాడు, నన్ను చంపినను నేను మాత్రం ఆయన కొరకే కనిపెట్టుకుంటాను. యోబు గ్రంథంలో రాస్తాడు 13:15. నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను, నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను. ఎంత గొప్ప మాట. ప్రాణమును సహితం తృణప్రాయముగా ఎంచుతున్నాడు. ఉపదేశం అంత విలువైనది. ఆయనంత విలువైన వాడు ప్రభు. ఎవరి జీవితంలోకి దేవుని యొక్క ఉపదేశం వస్తుందో ఆయన వారి కుటుంబాల్లో ఉంటాడు. ఉపదేశము ద్వారా బలిపీఠాన్ని కడతాడు, సంతానాన్ని వర్ధిల్లింప చేస్తాడు. అన్నిటికీ సమయం ఉంటుంది దేవుని బిడ్డలారా. వాక్యానికి సమయం ఉండట్లా. అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ ముందు వెళ్ళిపోతున్నాం. మందిరం విషయంలో మాత్రం ఆలస్యం అవుతుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి, సాతాను నేత్రములు మోస్తున్నాడు.
ఎందుకో తెలుసా? వాక్యం వింటే జ్ఞానం వస్తుంది కనుక. జ్ఞానం వస్తే నేత్రాలు వెలిగించబడతాయి కనుక ఆశీర్వాదం కలుగుతుందని వాడికి తెలుసు గనుక నిన్ను ఆలస్యం చేస్తాడు. నీవు మాత్రం త్వరపడి దేవుని మందిరంలో, ప్రభువా పిచ్చుకలకు నివాసము కలదయ, వాహన కోవెళ్లకు గూటి స్థలము కలదు, నేను నీ మందిరానికి వస్తున్నాను, నీ వాక్యము ద్వారా నన్ను శుద్ధీకరించు. రికాబా నా తురాలాసిక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందని దావీదు అన్నాడు. ప్రార్థన చేద్దాం ఈ రాత్రి. దేవుని బిడ్డ, ప్రభు అంటున్నాడు, నువ్వు దేనిని ఎక్కువ విలువైనదిగా చూస్తావో ఆశీర్వాదం అంత సమీపంగా వస్తుంది. వాక్యాన్ని విలువగా చూశాడంట దావీదు. సేవకుని కొరకు ఎదురు చూశాడంట కొర్నేలి. దేవుడు వారిని వృద్ధి చేశాడు. ధనవంతుడై ఉండి వాక్యం కోసం ఎదురు చూస్తున్నాడు. వాక్యమును పక్కన పెట్టి ధనము కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు ఇవాళ. దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగిన వాడికి సమస్తము అనుగ్రహించబడతాయి. జ్ఞానము కలిగిన వాడికి దేవుని దయ, మనుషుల దయ రెండూ దిగి వస్తాయి. కనుక మనం ఉపదేశం కొరకు ఎదురు చూసేవారిగా, యోబు వలె మన ప్రాణమును సైతం తృణప్రాయముగా ఎంచేవారిగా ఉండాలి. దావీదు అంటాడు, తన యందు భయభక్తులు కలిగిన వారు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందిస్తాడంట. భయభక్తులు కలిగి, ప్రభువా నాయనా నీ కొరకు కనిపెట్టుకున్నానయ్యా, అయ్యా భయభక్తులు కలిగి ఉన్నానయ్యా, ఉదయమున నీ కృపతో నన్ను సంతోషపరచుమని ప్రార్థన చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టడు. కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించి వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట వినే జక్కయ్య అంటే దేవుడికి ఎంత ఇష్టమో, మాట వినే జక్కయ్య అంటే ప్రభువుకి ఎంత ఇష్టమో. చెప్పగానే లోబడ్డాడు. నీ ఇష్టమయ్యా, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానన్నట్టు జక్కయ్యని జీవగ్రంథంలో రాశాడు ప్రభు. జీవగ్రంథంలో రాశాడు తెచ్చి. దేవుని బిడ్డల మాట వినేవాళ్ళంటే ప్రభువుకి ఎంత ఇష్టమో. కనుక దేవుని మాట ఇవాళ మనం విన్నాం. వాక్యం కోసం నేను ఎదురు చూస్తానయ్యా, సమయాన్ని కుదించుకొని అయ్యా నీ వాక్యం కొరకు నేను ఎదురు చూస్తాను, నీ వాక్యం అనే ప్రవాహంలో నన్ను నడిపించమని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి వందనాలు. క్షేమమును, నెమ్మదిని, ఆరోగ్యాన్ని ఇప్పటి వరకు ప్రసాదించారు. ఇవన్నీ నీ వాక్యం వల్ల మాకు కలుగుతున్నాయి నాయన. అయ్యా కలిగి ఉన్నది ఏది నీవు లేకుండా కలగలేదు తండ్రి. నీ వాక్యాన్ని చెవుని పెడుతున్నావు. మా మనస్సును మార్చండి రాత్రి. నీటి వాగు కొరకు దుప్పి ఆశపడినట్లుగా ఇక మీదట మా ప్రాణము నీ వాక్యము కొరకు ఆశపడునుగాక. యోబు వలె నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను. ఒక తీర్మానంతో ప్రభువా ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము నుండి వాక్యం విషయంలో జాగ్రత్త వహిస్తాం. కొర్నేలి వలె కనిపెట్టుకుని ఉంటాం. మా బంధువులకి, స్నేహితులకి దేవుని స్వార్థను చెప్పే పనిలో ఉంటాం. అయా నీ రాజ్యాన్ని కట్టే పనిలో ఉంటాం ప్రభువా. మా పని భారాన్ని తగ్గించండి ప్రభు. తండ్రి వారికి దయను పుట్టించండి. అధికారులకు సమయాన్ని ప్రభువా తండ్రి వినియోగించుకునేటట్లు, సమయానికి పంపించేటట్లు వారి మనసును మార్చమని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. నీ దయ ఉంటే వారిని మాటకు లోబడతారయ్యా. ప్రభువా నీకు స్తుతులయ్యా. అయ్యా గొప్పవారిగా చేయగలిగిన వాడవు నీవే నాయన. ఆశ్చర్య కార్యాలు జరిగించండి. తీర్మానంతో ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించి మరింతగా దీవించి కృపచూపమని వాక్యము విషయములో బహు జాగ్రత్త కలిగి సమయం ఉండి కూడా ప్రభువా వాక్యమును వినకుండా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నామేమో దయతో క్షమించి ఉపదేశం కొరకు కనిపెట్టుకునే సహాయం చేయమని, ప్రతిదినం ఒక క్రొత్త విషయాన్ని మీరు మాతో మాట్లాడమని, కొర్నేలి వలె నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యోధా జనులందరిలో పేరు పొందినవాడని కొర్నేలి గురించి ఎలా చెప్పబడిందో సాక్ష్యం మేము కూడా సాక్ష్యం కలిగి నీ కొరకు కనిపెట్టుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని, కూడిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఈ కూడికను విజయవంతంగా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తాం. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరైతే దేవుని వాక్యం కొరకు కనిపెట్టుకుని ఉంటాను ప్రభువా, నీ సన్నిధిలో తీర్మానం చేసుకున్నానని ప్రభు సన్నిధిలో ఎవరైతే ఇప్పుడు తీర్మానం చేసుకున్నారో వారిని ప్రభు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసము, సన్నిధి సముఖం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు సర్వలోక భక్తులకి సకల పరిశుద్ధులకి సదాకాలము ఆయన కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమెను వర్ధిల్ల చేయునుగాక, దీవించునుగాక, స్వస్థపరచునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.